ప్రారంభించిన గ్రామస్తులు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం రాంపూర్ గ్రామంలోని సర్పంచ్ గా గెలుపొందిన 3 నెలల్లోనే నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించి ప్రారంభించిన సర్పంచ్ భరత్ కుమార్ ను గ్రామస్తులు అభినందించారు. శిథిలావస్థలో ఉన్న పాత గ్రామ పంచాయతీ భవనాన్ని పడగొట్టి జనవరి 6న నూతన భవనానికి ముగ్గు పోసి నిర్మాణ పనులు చేపట్టి 3 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గత సంవత్సరం ఆగస్టు నెలలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 20 లక్షలతో మంజూరైన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ బాధ్యతలు స్వీకరించిన రడం భరత్ కుమార్ వేగంగా పనులు పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటిగా భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేసి సర్పంచ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు అల్లం స్వప్న, అల్లం మర్రెడ్డి, గీసకొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్, మణకొండ సర్పంచ్ పేర్ల శ్రావణ్, రాంపూర్ గ్రామ ఉప సర్పంచ్ పులి సూరయ్య, వార్డు సభ్యులు నారాయణ, రచన, సునీత, లక్ష్మి, శ్రీను, సుశీల, యశోద, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ జీపీ బిల్డింగ్ 2025-26 జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సాంక్షనటువంటి 20 లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమాన్ని ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మరి మేము 2025 డిసెంబర్ 14వ తారీఖున జరిగినటువంటి ఎలక్షన్లో గెలిచిన తర్వాత డిసెంబర్ 22వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 వారాలకి అంటే జనవరి 6వ తారీఖు నాడు మరి గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం అని చెప్పేసి శంకుస్థాపన ముగ్గు పూసుకోవడం జరిగింది. జనవరి 6వ తారీఖు ముగ్గు పూసుకొని అతి కాలంలోనే అతి తక్కువ కాలంలోనే కేవలం 3 నెలల కాలంలోనే మరి గ్రామ పంచాయతీ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని అంటే పూర్తి నిర్మాణం కంప్లీట్ చేసుకొని మరి 3 నెలలు అనగా జనవరి 6వ తారీఖున శంకుస్థాపన చేస్తే మరి ఏప్రిల్ 6వ తారీఖు కేవలం 3 నెలల్లోనే ఈ నిర్మాణాన్ని భవనాన్ని పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇది మరి మా యొక్క నూతన రాంపూర్ గ్రామ పంచాయతీ ఏర్పడి సుమారు 7 సంవత్సరాల సమయంలో మరి ఈ నిర్మాణం చేసినందుకు నిజంగా మా కొత్త పాలకవర్గ తరఫున మేము చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇదే పద్ధతిలో కూడా ఇదే ఉత్సాహంతో ఇదే కమిట్మెంట్ తోటి గ్రామంలో ఉన్నటువంటి మిగతా పనులన్నింటినీ కూడా పూర్తి చేసి మాకు ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి గట్టుకుంది పల్లె కానీ అక్కడ ఒక బోర్డు నిర్మాణం కోసము పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ రాంపూర్లో కూడా ఒక బోర్డు నిర్మాణం కోసం పనిచేస్తా ఉన్నాం. అది కూడా సుమారు 1 వీక్ లోపలనే బోర్డు నిర్మాణం చేసుకుని పైప్ లైన్ నిర్మాణం కూడా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగతా సీసీ రోడ్ల నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనితో పాటుగా గ్రామ పంచాయతీ ఏర్పడి 7 సంవత్సరాలు అయినప్పటికీ పాత గ్రామ పంచాయతీలోనే రేషన్ బియ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో మరి గౌరవ మంత్రివర్యులు కొండ సురేఖ గారి చొరవతోటి గౌరవ కలెక్టర్ గారి ద్వారా రేషన్ షాపు సబ్ సెంటర్లు కూడా మరి మా రాంపూర్ గ్రామ పంచాయతీలో అతి త్వరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ల విషయంలో కూడా మరి పెన్షన్లు అంటేనే వృద్ధులకి, వికలాంగులకి, మహిళలకి, ఒంటరి మహిళలకి ఇచ్చేటువంటి ఆ పెన్షన్లని మరి సుమారు 4-5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఎక్కడో కటికిపల్లి నుంచి గీసుకొండపై తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి గౌరవ మంత్రి గారి ద్వారా కలెక్టర్ గారి దృష్టి తీసుకోగా పెన్షన్లు కూడా మరి మా గ్రామంలోనే ఇప్పించే విధంగా ఇస్తామని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు వర్క్ కూడా వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంది. తప్పకుండా పెన్షన్స్ కూడా అతి త్వరలో మా గ్రామంలోనే ఇప్పించుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నర్సరీ కానివ్వండి, గ్రామంలో చెట్ల పెంపకం కానివ్వండి, అదేవిధంగా పరిశుభ్రత కానివ్వండి, అదేవిధంగా ప్రకృతి వనం కానివ్వండి, పర్యాటక గ్రౌండ్ కానివ్వండి, క్రీడా ప్రాంగణం కూడా కొద్దిగా పనులు ఉన్నవి. తప్పకుండా క్రీడా ప్రాంగణాన్ని కూడా అభివృద్ధి చేసి దాన్ని కూడా యూజ్లోకి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కొత్త భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ వస్తాను. థ్యాంక్ యూ.